500 సంవత్సరాల భారతీయ కళ నెరవేరిందని అయోధ్యలో బలరాముని ప్రాణప్రతిష్ఠ గ్రామాలు పట్టణాలు దేశవ్యాప్తంగా ఓ పెద్ద పండుగలా జరుపుకుంటున్నామని జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని న్యూ గంజి లక్ష్మీ నరసింహ దేవాలయం ఆవరణలో అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో అక్కడ ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్లో ప్రత్యక్ష ప్రసారం రామ భక్తులతో కలిసి డీకే అరుణ వీక్షించారు. అనంతరం కర సేవకులను ఆమె సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీరాముని కృపతో ప్రాణప్రతిష్ఠ లైవ్లో తిలకించడం నాకు దక్కినందుకు గర్వంగా ఉందని ఆమె అన్నారు. 14 రోజులు ఉపవాసం నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బలరాముని ప్రాణప్రతిష్ఠ చేయడం దేశ ప్రజలంతా గర్వించదగ్గ విషయమని ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా పాలమూరు ప్రజలకు దేశ ప్రజలకు డీకే అరుణ శుభాకాంక్షలు తెలిపారు. ఆమెతో పాటు మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు అయోధ్యలో శ్రీరాముల వారి యొక్క భవ్య మందిర నిర్మాణం పూర్తి చేసుకొని ఇవాళ శ్రీ బాలరాముని యొక్క ప్రాణప్రతిష్ఠ కొద్దిసేపటి కిందటే మన ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా శ్రీరాముల వారి యొక్క ఆశీర్వాదంతోనే ఈరోజు నరేంద్ర మోదీ గారు 11 రోజులు కఠిన దీక్ష చేసి కటిక నేల మీద నిద్రపోయి దీక్షలో పాల్గొని ఈరోజు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించడం, రాముని యొక్క భవ్య మందిర నిర్మాణం నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగానే భూమి పూజ నిర్వహించుకొని వారి చేతుల మీదుగానే ప్రాణప్రతిష్ఠ నిర్వహించుకోవడం అన్నది అది శ్రీరాముల వారి యొక్క ఆశీర్వాదంగానే ఆకాంక్షగానే భావిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రతి గ్రామంలో గ్రామాన ఉన్న గుళ్ళన్నీ దేశవ్యాప్తంగా గ్రామాల్లో ఉన్నటువంటి గుళ్ళన్నీ కలకలలాడుతూ ప్రతి గుళ్ళో ఈరోజు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించుకుంటూ రాముల వారి కళ్యాణాలు చేస్తూ అదేవిధంగా ఒక పక్క మళ్ళీ నరేంద్ర మోదీ గారు అయోధ్యలో చేపడుతున్నటువంటి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని లైవ్లో చూస్తూ ప్రతి ఒక్కరు కూడా ఒక పండుగ వాతావరణం ప్రతి గ్రామంలో కూడా ఈరోజు ఇంటి నుంచి మన దేవాలయాల్లో పూజల్లో పాల్గొని అయోధ్య నుంచి శ్రీరాముల వారు పంపించినటువంటి ఇంటింటికి పంపించినటువంటి అక్షింతలను పూజించుకొని వారు ఆశీర్వాదం తీసుకొని మరి ఈరోజు పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణం కాదు, ఒక దీపావళి పండుగలాగా అన్ని గ్రామాల్లో ప్రతి గ్రామంలో శోభాయాత్రలు, సాయంత్రం పూట రామజ్యోతులు వెలిగించుకోవడము, ఇవన్నీ పెద్ద ఎత్తున ప్రిపరేషన్స్ చేసుకుంటా ఉన్నారు గ్రామాన. ప్రతి ఇంటి మీద రాముల వారి జెండాను మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ఈ క్షణాలు బాలరాముని ప్రతిష్ఠ జరుగుతున్నప్పుడు దాన్ని చూస్తున్నప్పుడు ఆ భావోద్వేగం ఆ క్షణాలు మా జీవితం ధన్యమైపోయింది అనేటటువంటి భావన కలుగుతాం. అసలు అటువంటిది మనం ఆ రామమందిరం నిర్మాణం చూస్తామా? ప్రాణప్రతిష్ఠ చూడగలుగుతామా? అయోధ్యలో రామమందిరం నిర్మాణం అవుతుందా? రామభక్తులందరూ చూస్తున్నారు. ఈరోజు రామభక్తులందరూ కూడా ప్రతి ఒక్కరు అయోధ్యకు పోలేకపోయినప్పటికీ ప్రతి ఒక్కరూ ఎక్కడి నుంచి అక్కడనే ప్రతి గుళ్ళ దగ్గర ప్రతి ఊర్లల్లో ప్రతి చోట శ్రీరాముల వారి యొక్క ప్రాణప్రతిష్ఠను ఇవాళ చూసి మా జన్మ తరించిందనేటువంటి భావన ప్రతి ఒక్కరిలో రామనామంతో మారుమోగిపోతూ ఉంది. ప్రతి గ్రామము, ప్రతి పట్టణము, ప్రతి పల్లె. ఈరోజు ఈ యొక్క గొప్ప అవకాశం ఇప్పుడు ఎవరైతే మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళని కానీ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ దేశ విదేశాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ యొక్క లైవ్లో బాలరాముని ప్రతిష్ఠ చూడడం అసలు దాన్ని ఎన్నడూ మర్చిపోయినటువంటి విధంగా ఈరోజు మన గుండెల్లో మిగిలిపోవడం ప్రతి ఒక్కరికి సందర్భంగా
శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మనమందరము కూడా ఇటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం మనకు శ్రీరాముడు ఇచ్చినందుకు, శ్రీరాముల వారు మనందరినీ కూడా ఈ యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని చూసేటటువంటి అవకాశం మనకు కలిగించినందుకు ఆ జన్మ ధన్యమైందని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం.